లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంపై అరవ శ్రీధర్ వివరణ తీసుకోవాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 35(3) నిబంధనల ప్రకారం నడుచుకోవాలని, అరెస్టు వంటి కఠిన చర్యలు తీసుకోవద్దని సూచించింది. ఒకవేళ అరెస్టు చేయాల్సి వస్తే తప్పనిసరిగా రాతపూర్వకంగా కారణాలను నమోదు చేయాలని ఆదేశించింది. ఇక విచారణ సందర్భంగా అరవ శ్రీధర్ తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తూ రాజకీయ దురుద్దేశంతోనే శ్రీధర్ పై కేసు నమోదు చేశారని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయ్ ఎమ్మెల్యే వివరణ తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. దీంతో ఆయనకు స్వల్ప ఊరట లభించినట్లయింది. ఓ మహిళా ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో రైల్వే కోడూరు పోలీసులు శ్రీధర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. అయితే తనపై ఆమె చేసిన ఆరోపణలు నిజం కాదని ఎమ్మెల్యే తొలి నుంచి వాదిస్తున్నారు. మరోవైపు పార్టీ పరంగా కూడా ఈ విషయంపై జనసేన అధిష్టానం త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించింది. ఇక శ్రీధర్ వివరణ తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ముఖ్యంగా లైంగిక వేధింపుల కేసులో జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు హైకోర్టులో ఊరట లభించిందనే చెప్పాలి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అలీం అందిస్తారు. అలీం, భవని మా జనసేన పార్టీకి చెందిన అరవ శ్రీధర్ ఎమ్మెల్యే వ్యవహార శైలిపై మానవ హక్కుల సంఘం కూడా తీవ్రంగా మండిపడటంతో చేసేది లేక రైల్వే కోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే మానవ హక్కుల సంఘానికి స్థానిక ఉద్యోగస్తులు, దళిత నాయకులు ఒక మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించారన్న ఆరోపణల నేపథ్యంలో ఒక పిటిషన్ మానవ హక్కుల సంఘాన్ని సమర్పించిన నేపథ్యంలో హ్యూమన్ రైట్స్ వాళ్ళు రైల్వే కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేయాలని. కేసుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే జనసేన పార్టీ చెందిన ఎమ్మెల్యే ఉన్నారో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తన వద్ద ఎవరిని తీసుకోకుండా దాని మీద కేసు నమోదు చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయం మీద అరవ శ్రీధర్ కు కొద్దిగా హైకోర్టు రిలాక్స్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఏదైతే ఒక మహిళ తనను వేధించిందని, తన వీడియోలను మార్ఫింగ్ చేసిందని, తను బ్లాక్ మెయిల్ చేస్తుందని చెప్పి కూడాను అరవ శ్రీధర్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన కూడా ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ మహిళ తను అబార్షన్ చేయించుకున్న ఏదైతే హాస్పిటల్ సిబ్బంది ఉన్నారో వారి వివరాలు, అంతేకాకుండా దాని తాలూకు మందులు తెలిపే షీట్లు కూడాను వీడియోలు వైరల్ చేయటం ఇవన్నీ కూడాను ప్రధానంగా అడ్డంకిగా మారినాయి. ఈ నేపథ్యంలో అరవ శ్రీధర్ హైకోర్టును ఆశ్రయించారు. పూర్తిగా తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని, తన ఫోటోతో కూడిన ఏ వీడియోలు మార్ఫింగ్ చేసి నగ్నంగా వివిధ మాధ్యమాల్లో కూడా ప్రచారం చేస్తున్నారని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రైల్వే కోర్టు పోలీసుకు హైకోర్టు ఆదేశించింది. ఆయన వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే పూర్తిగా కేసు నమోదు చేయాలని చెప్పి ఒక ఉగ్రటమైన ఆదేశాన్ని కూడా ఎమ్మెల్యే శ్రీధర్కి ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఏదేమైనా సరే ఈ విషయం జనసేన పార్టీకి తలనొప్పిగా మారింది. తన కుటుంబ సభ్యులు పరువు తీస్తున్నారని వివిధ మాధ్యమాల్లో పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేస్తున్నారని చెప్పి అరవ శ్రీధర్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కొద్దిగా ఈ ఏదైతే హైకోర్టులో క్యాష్ పిటిషన్ తన అనుకూలంగా రావడం పట్ల ఆయన ఊరట లభించింది. కొన్ని రోజుల పాటు ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. స్థానికంగా జనసేన పార్టీ కమిటీ ముందు కూడా హాజరయ్యి తన ఎవరిని ఇవ్వడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు హైకోర్టులో క్యాష్ పిటిషన్ లో ఆయనకు కూడా అనుకూలంగా తీర్పు రావడం, రైల్వే కోడూరు పోలీసులు ఎవరన్నా తప్పకుండా తీసుకోవాలని చెప్పి ఆదేశించడం పట్ల ఆయన ఒకంత ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. భవాని. రైట్, థ్యాంక్ యూ అలీం, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.